బీజేపీ ఖాతాలోకి కరీంనగర్ నిజామాబాద్ కార్పొరేషన్లు పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్ ను వెలువరించింది. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లకు గాను కరీంనగర్, నిజామాబాద్లలో బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించి మేయర్ స్థానాలను దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. 116 మున్సిపాలిటీలో 7 మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు జరిగాయి. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించింది. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ సాధించి మేయర్ స్థానాలను చేజెక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చెప్పాయి. ఇక కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లు ఉండగా వాటిలో 24 నుంచి 29 స్థానాలు బీజేపీకి దక్కుతాయని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీకి 14 నుంచి 16, ప్రతిపక్ష బీఆర్ఎస్ కు 10 నుంచి 12, ఎంఐఎం కు 6 నుంచి 9 స్థానాలు, ఇతరులు 1 నుంచి 3 స్థానాల్లో విజయం సాధిస్తారని తేల్చింది. మొత్తం పోలైన ఓట్లలో బీజేపీకి 40% ఓటు శాతం రానుండగా కాంగ్రెస్ కు 21%, బీఆర్ఎస్ కు 20% ఓటు శాతం రానుంది. దీంతో కరీంనగర్ మేయర్ స్థానం బీజేపీ దక్కనుంది. ఇక్కడ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కు వ్యక్తిగత ప్రచారానికి ప్రజల నుంచి సానుకూల స్పందన లభించిందని తెలుస్తుంది. ఇక నిజామాబాద్ కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉండగా 26 నుంచి 31 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం ద్వారా మేయర్ పీఠాన్ని చేజెక్కించుకుంది. ఇక కాంగ్రెస్ కు 10 నుంచి 16 స్థానాలు, బీఆర్ఎస్ కు 2 నుంచి 4 స్థానాలు, ఎంఐఎం 8 నుంచి 12 స్థానాలు, ఇతరులు 1 నుంచి 2 స్థానాల్లో విజయం సాధించున్నారు. ఇక్కడ బీజేపీ రికార్డు స్థాయిలో సగానికి పైగా అంటే 49% ఓటింగ్ శాతం కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 28% 2వ స్థానంలో ఉండగా బీఆర్ఎస్ జిల్లాలో పూర్తిగా సతికిల పడిందని చెప్పొచ్చు. కేవలం 8% ఓట్ బ్యాంక్కే పరిమితమైంది. అదే సమయంలో ఎంఐఎం 8% ఓటింగ్ పొందనుండటం గమనార్హం. జిల్లాలో బీజేపీ ఎంపీ అరవింద్ ప్రచార శైలిని అందరినీ ఆకట్టుకుంటుందని ప్రచారం సాగుతుంది. ఇక మిగిలిన 5 కార్పొరేషన్లో రామగుండం కార్పొరేషన్లో కాంగ్రెస్ కు 30 నుంచి 40 సీట్లు, బీఆర్ఎస్ కు 16 నుంచి 20 సీట్లు, బీజేపీకి 3 నుంచి 6 సీట్లు దక్కనున్నాయి. ఇక మంచిర్యాలలో కాంగ్రెస్ కు 39 నుంచి 43 స్థానాలు, బీఆర్ఎస్ కు 8 నుంచి 12, బీజేపీకి 6 నుంచి 9 దక్కనుండగా కొత్తగూడెంలో 28 నుంచి 30 స్థానాలు కాంగ్రెస్ కు, 7 నుంచి 9 బీఆర్ఎస్ కు దక్కనున్నాయి. ఇక నల్గొండలో 21 నుంచి 26 స్థానాల్లో కాంగ్రెస్, 8 నుంచి 12లో బీఆర్ఎస్, 6 నుంచి 6 స్థానాల్లో బీజేపీ, 6 నుంచి 10 స్థానాల్లో బీజేపీ విజయం సాధించనుంది. ఇక మహబూబ్నగర్ లో 26 నుంచి 30 స్థానాల్లో కాంగ్రెస్, 18 నుంచి 22 స్థానాల్లో బీఆర్ఎస్, 6 నుంచి 8 స్థానాల్లో బీజేపీ దక్కనున్నాయి. పీపుల్స్ పల్స్ ఎగ్జిక్యూటివ్ పోల్స్ ప్రకారం మొత్తం 7 కార్పొరేషన్లు అధికార పార్టీకి 5 కార్పొరేషన్లు దక్కనుండగా బీజేపీ 7 స్థానాలను, బీజేపీ మరొక 2 స్థానాలను కైవసం చేసుకున్నాయి. కాగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఒక్క కార్పొరేషన్ కూడా దక్కే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.